సమోసా ఇలా ఒకసారి ట్రై చేయండి. సేమ్ బయట కొన్నట్లుగానే చాలా బాగుంటుంది. మిక్సింగ్ బౌల్లోకి 2 కప్స్ మైదా, కొద్దిగా ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి కలిపేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోండి. మిక్సింగ్ బౌల్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కారము, ధనియాల పొడి, పసుపు, కొద్దిగా ఉప్పు, కొత్తిమీర వేసి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ చపాతీ పిండినంతా ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చపాతీలాగా ఒత్తేసుకొని పెన్నం మీద 2 సైడ్స్ 10 సెకండ్స్ కాల్ చేసుకొని తీసేసుకోండి. తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకొని షీట్స్ లాగా తయారు చేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఎడ్జెస్ వేస్ట్ చేసుకోకుండా ఆయిల్లో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని ఆ మిక్చర్లో కలిపేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మైదాలో కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా పిండిని కలిపి పక్కన పెట్టేసుకోండి. తర్వాత షీట్స్లోకి ఆ మిక్చర్ అంతా స్టఫ్ చేసేసుకొని ఈ విధంగా ఎడ్జెస్ క్లోజ్ చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి సమోసా అయితే రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.